ఇంతకు ముందు మంచి గ్రౌండ్ ఉండేదండి, ఇది ఓపెన్ ఏరియా, చాలా మంచి ఏరియా అండి ఇది. ఎస్ఆర్ నగర్ కి, బల్కంపేటకి, సనత్ నగర్ కి, బేగంపేటకి, ఈఎస్ఐకి మిడిల్ ఏరియా ఇది. బస్ సర్వీస్ ఉండింది, రోడ్ ఉండింది, గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్ ఇక్కడ. ఆ స్కూల్ గవర్నమెంట్ రెంట్ తీసుకొని బిల్డింగ్ నడిపించింది ఇక్కడ. 50 స్కూల్ ఉందండి. తర్వాత కాలంలో ఏమైందంటే స్కూల్ పోయి డంపింగ్ యార్డ్ లాగా మారింది సార్. డంపింగ్ యార్డ్ అంటే మున్సిపల్ వెహికల్స్ తేవడం, ఎక్కడెక్కడో చెత్త బండ్లు తేవడం. ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి మెల్లి 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 ఇలా పెరుగుతూ వచ్చింది సార్. ఇది ఒక్కొక్క గుడిసెలు అంటే ఇప్పుడు ఇక్కడంతా ఇది ఓపెన్ ల్యాండ్ సార్. ఇది కోర్టులో కేసు నడుస్తుంది, వాళ్ళు ఏదో కేసు గెలిచినట్టున్నారు. మేము ఎప్పుడు ఎవరిని అగేన్స్ట్ కాదు సార్, మేము పొమ్మని చెప్పడం ఉండమని చెప్పట్లే. మేము ఎన్నిసార్లు మినిస్టర్ గానీ, ఇంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, కార్పొరేటర్ అందరికీ మేము చెప్పామంటే మాకు క్లీన్నెస్ కావాలి, ఎక్కడే చెత్త ఆటోలు ఇక్కడ డంపింగ్ చేయొద్దు, డంపింగ్ ప్లేస్ కాదు, చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, గుడి ఉంది అని చెప్పి మేము చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చేసినప్పుడు ఈ ఆటోలు తీసేవాళ్ళు మళ్ళీ ఆటోలు పెడుతున్నారు సార్.